నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. చిన్నారులకు పోషకాహారంతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులను మెరుగుపరిచి వాటిని పూర్తి స్థాయిలో బలోపేతం చేయటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలులోని క్యాంప్ కార్యాలయంలో ఐసీడీఎస్ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని నిడదవోలు నియోజకవర్గంలోని 211 అంగన్వాడీ కేంద్రాలకు కిచెన్ కిట్లు, టీచర్లు, ఆయాలకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల శ్రమను తగ్గించి వంట ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు గ్యాస్ ఆదా అయ్యేలా ఒక్కో కేంద్రానికి ఒక ఇండక్షన్ స్టవ్, దానికి అవసరమైన ప్రత్యేక వంట పాత్రలతో కూడిన సామాగ్రిని అందజేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిడదవోలు మండలంలోని 83 సెంటర్లు, పెరవలిలోని 65 సెంటర్లు, ఉండ్రాజపురంలోని 63 సెంటర్లకు ఈ కిట్ల పంపిణీ చేశామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల చిన్నారులకు అంగన్వాడీల ద్వారా ప్రాథమిక స్థాయిలోనే బలవర్ధకమైన పోషకాహారం అందిస్తూ వారి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన మంత్రి దుర్గేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభ్యాసానికి బలమైన పునాది అయిన ఈ కేంద్రాలను తిరిగి పట్టాలెక్కిస్తోందన్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోషకాహార లోపంతో బలహీనపడకూడదని, విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పాఠశాల విద్యలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆయా అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ల యొక్క స్థితిగతుల్ని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో అందులో పనిచేస్తున్నటువంటి హెల్పర్స్, వర్కర్స్ వీరికి ఒక యూనిఫామ్ ఇవ్వడం, దాంతోపాటు గ్యాస్ను ఆదా చేయాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా త్వరితగతిని అక్కడ ఉండేటువంటి వంట పూర్తవ్వాలనేటువంటి ఆలోచనతో ఇండక్షన్ స్టవ్స్ ని మన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 211 అంగన్వాడీ సెంటర్స్ కి కూడా ఒక్కొక్క సెంటర్ కి ఒక ఇండక్షన్ స్టవ్, దాంతోపాటు ఆ స్టవ్ కు ఉపయోగపడేటువంటి యూటెన్సిల్స్ కూడా ఎప్పుడు జరుగుతుంది. ఒక్కొక్కరు మళ్ళీ వంట వండుకోవడానికి, ఇది మన 211 అంగన్వాడీ సెంటర్స్ కూడా ఒక సెట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళకి యూనిఫామ్ గా రాష్ట్రం మొత్తం మీద ఇస్తున్నారు. అందులో మన 211 అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన హెల్పర్స్, వర్కర్స్ అందరికీ కూడా ఈ యూనిఫామ్లు ఇవాళ ప్రత్యేకించి అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం చేయడం ద్వారా ఏదైతే ప్రజలకి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో చిన్నపిల్లల్ని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకి అవకాశం కల్పించి వారికి పోషకాహారాన్ని అందించి వారి యొక్క సమగ్రమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆ తర్వాత వాళ్ళని రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి, ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి తీసుకెళ్లే విధంగా జరుపుతున్నటువంటి కార్యక్రమంలో గత ప్రభుత్వంలో కొంత ఈ అభివృద్ధి కుంటుపడినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రత్యేకించి ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉంది. ఒక పక్కన ప్రాథమిక విద్య, అదేవిధంగా హై స్కూల్ విద్య, అదేవిధంగా కాలేజ్ విద్య, వీటిలన్నిటికీ సంబంధించి కూడా యూనిఫామ్ ఇవ్వడం, అక్కడ విద్యార్థులు కూడా ఇంతకుముందు హై స్కూల్ వరకే ఉండేటువంటి విద్యార్థులకు పెట్టేటువంటి మధ్యాహ్న భోజనాన్ని ఇంటర్మీడియట్ పిల్లలు కూడా పెంచడం, వారికి కూడా యూనిఫామ్స్ ఇవ్వడం, ఇలాగ కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్న సందర్భంలో అంగన్వాడీ సెంటర్స్ ద్వారా రాష్ట్రంలో ఏ పిల్లలు కూడా చదువుకోకుండా ఉండకూడదు, లేకపోతే పోషకాహారం లభించకుండా ఉండకూడదు, అందరికీ కూడా పోషకాహారం లభించాలి.
వారి ఆరోగ్యం బాగుండాలి, వారి చదువు కూడా బాగా ఉండాలనే ఆలోచనతో చేసే కార్యక్రమంలో భాగంగా ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మనందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. సిడిపిఓ గారికి, మా పార్టీ నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం.